హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే గోంగూర పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గోంగూర పులిహోర 1 ఇయర్ బ్యాక్ నుంచి అయితే చేద్దామని అనుకుంటున్నాను. కానీ మా పిల్లలకి కొంచెం అటు ఇటుగా ఉన్న లంచ్ బాక్స్ అయితే తిప్పి తీసుకొని వస్తారు. అందుకోసం వాళ్ళనైతే అడిగి తింటారంటేనే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. రైస్ అయితే పొడి పొడిలాడుతా ఉడికించుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రైస్ వేసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక గోంగూర కట్టను శుభ్రంగా కడుక్కొని ఆయిల్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక ఒక టేబుల్ స్పూను పచ్చిమిర్చి పేస్టు, చింతపండు గుజ్జు, మెంతిపొడి ఒక స్పూను, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు, ఒక చిన్న కప్పు పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన రైస్లోకి తాలింపు వేసుకొని కలుపుకోవాలి. గోంగూర పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మిగిలిన పేస్ట్ వేసి బాండీలో ఏమన్నా పేస్ట్ మిగిలింటే దాంట్లోకి రైస్ వేసుకొని ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక గిన్నెలోకి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది.